ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. 33వ సామాన్య సోమవారము. మీరు నా కొరకై ఎంతటి ఓర్పును చూపించితిరో, ఎన్ని కష్టములను అనుభవించితిరో నాకు తెలియను. మొదటి పట్టణము దర్శన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనం వరకు, మరియు 2వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనం వరకు. యేసుక్రీస్తు బహిరంగమునర్చిన విషయములు ఇచ్చట గ్రంథస్థము కావింపబడినవి. దేవునిచే ఇవి ఆయనకు ప్రసాదింపబడినవి. ఆనతి కాలమున ఏమి సంభవింపనున్నదియు ఆయనచే దేవుని సేవకులకు ప్రకటింపబడవలేను. ఇది దేవుని అభిమతము. క్రీస్తు తన దూత ద్వారా తన సేవకుడగు యోహానునకు ఈ విషయములను విదితము చేసెను. తాను చూచిన సర్వమును యోహాను వెల్లడించెను. ఇది దేవుని వాక్కును గూర్చియు యేసుక్రీస్తు బహిరంగము చేసిన సత్యమును గూర్చియు యోహాను వ్రాసిన నివేదిక. ఇవన్నీయు ఆనతి కాలముననే సంభవింపనున్నవి. కనుక ఈ గ్రంథము పఠించువారు ధన్యులు. ఈ ప్రవచన సందేశములను విని ఈ గ్రంథ విషయములను పాటించువారు ధన్యులు. ఆసియా మండలమునందలి సప్త సంఘములకు యోహాను వ్రాయునది. త్రికాలస్థితుడగు దేవుని నుండియు ఆయన సింహాసనము ఎదుట ఉన్న సప్త ఆత్మల నుండియు ఎఫెసు సంఘదూతకు ఇట్లు వ్రాయుము. తన దక్షిణ హస్తమున సప్త తారకను దాల్చువాని సందేశము ఇది. సప్తదీప స్తంభముల నడుమ నడుచువాని సందేశమే ఇది. మీరు ఏమి వనర్చితిరో నాకు తెలియను. మీరు ఎంత శ్రమపడి పనిచేసితిరో, ఎంత సహనము ప్రదర్శించితిరో నేను ఎరుగుదును. దుష్టులను మీరు సహింపజాలరనియు నాకు విదితమే. అపోస్తులు కాకుండగానే అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అసత్యవాదులని మీరు కనుగొంటిరనియు నాకు తెలిసినదే. మీరు ఓర్పును చూపితిరి, నా కొరకై కష్టములను అనుభవించితిరి. అయినను మీ పూనికను త్యజింపలేదు. కానీ మొదటి వలె ఇప్పుడు మీరు నన్ను ప్రేమించుటలేదు. ఇదియే మీపై నేను చేయు నేరారోపణ. మీరు ఎంత భ్రష్టులైతిరో ఒక్కపారి గుర్తుకు తెచ్చుకొనుడు. పాప విముఖులై మొదట ఎట్లుండిరో అట్లే ప్రవర్తింపుడు. మీరు పాపముల నుండి మరలినచో నేనే వచ్చి మీ దీపస్తంభమును స్వస్థానము నుండి తొలగింతును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. గెలుపొందిన వానికి దేవుని ఉద్యానవనమున పెంపొందు జీవవృక్ష ఫలమును ఆస్వాదించు భాగ్యములను అనుగ్రహించును. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 14వ అధ్యాయము 22వ వచనము నుండి 33వ వచనము వరకు. యేసు తాను జనసమూహములను పంపివేయులోగా శిష్యులను పడవనెక్కి తనకంటే ముందుగా ఆవలి దరికి చేరవలయునని ఆజ్ఞాపించెను. ఆ జనసమూహములను పంపివేసిన పిమ్మట యేసు ప్రార్థించుకొనుటకై వెళ్ళెను. సాయం సమయము వరకు ఆయన ఏకాంతముగా అచ్చటనే ఉండెను. ఇంతలో గాలి ప్రతికూలకముగా వీచుట వలన పడవ అలలతో కొట్టుకొని చాలా దూరము పోయెను. వేకువజామున యేసు నీటిపై నడచుచు వారి వద్దకు వచ్చెను. అది చూచిన శిష్యులు భయభ్రాంతులై ఇది పెనుభూతము అని కేకలు వేసిరి. వెంటనే యేసు వారితో, భయపడకుడు, ధైర్యము వహింపుడు, నేనే కదా అని పలికెను. పేతురు అంతటా, ప్రభు, నిజముగా
నీవైన నీటి మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు ఆజ్ఞ ఇమ్ము అనెను. ఆయన రమ్మనగానే పేతురు ఆ పడవ దిగి నీటిపై నడిచి ఆయన యొద్దకు వచ్చుచుండెను. కాని ఆ పెనుగాలికి భయపడెను. నీటిలో మునిగిపోవచ్చు, ప్రభు నన్ను రక్షింపుము అని కేకలు వేయసాగెను. వెంటనే ప్రభువు చేయి చాచి పట్టుకొని, అల్ప విశ్వాసివి, నీవేళ సందేహించితివి అనెను. అంతవారు పడవనెక్కగా గాలి అణిగిపోయెను. పడవలోనున్న శిష్యులు, నీవు నిజముగా దేవుని కుమారుడవు అని పలికి ఆయనను ఆరాధించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.